అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీకు ఎలాంటి పేదరికంలో నుంచి అయినా సరే బయటపడేసే లక్ష్మీ మంత్రం ఒకటి చెప్పాను. మనం వీడియోలో చెప్పుకున్నాం కదా! అయితే దానిని పాటించిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అది చాలా అద్భుతంగా పనిచేసిందమ్మా అని చెప్తూ, నేను కొన్ని నియమాలు పాటిస్తున్నాను కానీ ఇంకా నియమాలు ఏమైనా పాటించట్లేదేమో, సరిగ్గా ఒక్కసారి మీరు నియమాలు చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేశారు. అయితే దాని ఫలితమే ఈ వీడియో అనమాట. నియమాలంటే మీకు చెప్తాను, ఎప్పుడూ కూడా మద్యం జోలికి కానీ మాంసాహారం జోలికి కానీ వెళ్ళకండి, ఉల్లి వెల్లుల్లి జోలికి కానీ వెళ్ళకండి. మీరు ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా చేయండి. ప్రతిరోజు కూడా మీరు ఈ లక్ష్మీ మంత్రాన్ని చదివినట్లయితే, లక్ష్మీ మంత్రంతో కుంకుమ పూజ చేసినట్లయితే అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది ఖచ్చితంగా. రుణాలన్నీ కూడా తీరిపోతాయి. అయితే ఈ లక్ష్మీ మంత్రాన్ని మీరు జపం చేసేటప్పుడు మీరు మీ గ్రామంలో కానీ, మీరు ఉండే చోట కానీ, లక్ష్మీ ఆలయంలో కానీ, లేకపోతే ఒక నది ఒడ్డున కానీ, ఒక క్షేత్రంలో కానీ, ముఖ్యంగా మీరు తిరుపతి వెళ్తే గనక, తిరుపతిలో పుష్కరిణి ఉంటుంది కదా! పుష్కరిణి ఒడ్డున కూర్చుని మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు గనక ఈ లక్ష్మీ మంత్రాన్ని జపం చేసినట్లయితే చాలా త్వరగా, అంటే చాలా త్వరగా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే కొండ ప్రాంతాలలో కానీ, అంటే ఇప్పుడు సింహాచలం కొండ, యాదగిరి గుట్ట, అలాగే తిరుమల తిరుపతి, ఇలా కొండ ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ క్షేత్రాలు, అలాంటి క్షేత్రాలలో మీరు ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని క్రమం తప్పకుండా వీలైతే అక్కడ ఎన్నిసార్లు కూర్చుంటే అన్నిసార్లు, కానీ చూడండి 1008 సార్లకు తక్కువ కాకుండా జపించండి. క్షేత్రంలో జపిస్తే ఒకసారి చదివితే 10 సార్లు చదివినట్టు, ఒకసారి చదివితే 100 సార్లు చదివినట్టు అంటూ ఉంటారు కదా! అట్లాగా మీరు అక్కడ 1008 సార్లు చదివితే 10,000 సార్లు చదివినట్టు అనమాట. అన్ని రెట్లు ఫలితం వస్తుంది అక్కడ. కాబట్టి మీరు ఖచ్చితంగా, అంటే ఖచ్చితంగా అక్కడ 1008 సార్లు చదవండి. అయితే దీనికి ప్రతిరోజు తలస్నానం ఏం చెయ్యక్కర్లేదు. ప్రతిరోజు కాకుండా మీరు ప్రతి శుక్రవారం తలస్నానం చేయడం, అంటే తలమించి మామూలుగా పోసుకునేది వారానికి ఒకసారో 2 సార్లు అలా చేయండి. మీరు తల రుద్దుకున్నా కూడా బెంగలేదు, శనివారం నాడు తల రుద్దుకున్నా కూడా బెంగలేదు. కానీ ఇది ప్రారంభం చేసే రోజు మాత్రం ఖచ్చితంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ అయి ఉండాలి. అది కూడా ప్రదోష సమయంలో అయి ఉండాలి. ఈ ప్రదోష సమయంలో మీరు చేస్తున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే, దీపారాధన పరిమళ భరితమైనటువంటి దీపారాధన చెయ్యాలి. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్లుగా సువాసన భరితమైనటువంటి, అంటే మీరు ఒక మంచి కొత్త గుడ్డని, కాటన్ క్లాత్ వైట్ది తీసుకుని పన్నీరులో తడిపి, లేకపోతే సెంట్ కానీ పన్నీరు కానీ ఇలాంటి సువాసన భరితమైనటువంటి ద్రావణంలో కనుక ముంచి నీడలో ఆరబెట్టి దానిని ఒత్తులి కింద చేసుకుని అవి 3 ఒత్తులుగా కలిపి ఒక ఒత్తి కింద దీపారాధన చేసి, అలాగా 2 దీపారాధనలు, ఆవునేతి దీపారాధన చెయ్యండి. ఆవునేతి దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి వారు, లక్ష్మీదేవి ఉన్న చిత్రపటానికి దండలతో అలంకరించుకుని గంధము, పసుపు, బొట్టు కూడా పెట్టి, అప్పుడు మీరు ఈ సంకల్పం చెప్పుకోండి. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నాకు అంత శక్తి ఇయ్యి, లేకపోతే ఇన్ని శుక్రవారాలు, ఇన్ని మంగళవారాలు, లేకపోతే ఇన్ని పౌర్ణమి తిథులు అలా పెట్టుకోండి. కానీ మీరు కంటిన్యూస్గా చేసిన దానికి ఎక్కువ ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్గా 41 రోజులు చేసిన దానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. అది క్షేత్రాలలో, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు 2 రోజులు 3 రోజులు ఉంటే కనుక 2 రోజులు 3 రోజులు ప్రతిరోజు 1008 చొప్పున చేయండి. అక్కడ కూడా ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట, క్షేత్రంలో చేసిన దానికి కూడా. ఇంట్లో చేస్తే కంటిన్యూస్గా చేయండి. దీనికి బ్రహ్మచర్యం పాటించాలని రూల్ అయితే లేదు లక్ష్మీ మంత్రానికి, ఓకేనా? అయితే నేల మీద కూడా పడుకోక్కర్లేదు. అయితే మీరు ఈ లక్ష్మీ మంత్రాన్ని ఇలా గనక చేసినట్లయితే 41 రోజులలో మీకు ఐశ్వర్యం తాండవిస్తుంది మీ ఇంట్లో. ఐశ్వర్యం పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. చాలా పవర్ఫుల్. కాకపోతే సరి అయిన ఉచ్చారణతో, ఎటువంటి ఉచ్చారణ దోషాలు లేకుండా మీరు వినండి. నేను మన ఛానల్లోనే 108 సార్లు చదివి పెట్టాను ఆ లక్ష్మీ మంత్రాన్ని. ఆ 108 సార్లు చదివి పెట్టినటువంటి లక్ష్మీ మంత్రాన్ని అంటూ కుంకుమ పూజ చెయ్యండి. కుంకుమ పూజ ఇలా హృదయం దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర కుంకుమను వెయ్యండి.
అలా గనక చేశారు అంటే అది కూడా ప్రదోష వేళ, పొద్దున మాటలు అక్కర్లా, ప్రదోష వేళ మాత్రమే చెయ్యండి. చాలా మంచి ఫలితం వస్తుంది. శీఘ్రమే మీకు ఐశ్వర్యం చేతికి వస్తుంది. అప్పులు బాధలు అన్నీ పోతాయి. రావలసిన పైకం కూడా మీకు ఇవ్వవలసిన వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తారనమాట. అంత గొప్ప మంత్రం ఇది. ఇవ్వవలసిన వసూళ్ళన్నీ అయిపోతాయి అన్నమాట. అంత మంచి మంత్రం. అలా చెయ్యండి. మీరు ఇప్పుడు రాబోయేవి దీపావళి, అమావాస్య రోజులు కాబట్టి ఆ 5 రోజులలో ఏ రోజైనా మొదలుపెట్టుకొని చేసుకోవచ్చు. ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకుంటారు కదా! దీపావళి నాడు అంటే ధనత్రయోదశి నాడు చేసుకునే పూజ వేరు. అది కాకుండా దీపావళి నాడు లక్ష్మీ పూజ చేసుకున్నాకనే కదా ఇంట్లో దీపాలన్నీ వెలిగించుకుంటాం. 13 దీపాలు వెలిగిస్తాం ముందర ముఖ్యంగా. అప్పుడు ఆ లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు ఈ మంత్రంతో మీరు చేసుకోండి. షోడశ పూజ చేసుకుని షోడశోపచార పూజ చేసుకుని ఈ మంత్రంతో 108 కాయిన్స్ తోటి లేకపోతే కుంకుమతోటి మీ ఇష్టం ఎలా చేసుకున్నా పర్వాలేదు చేసుకుంటే గనక మీకు చాలా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించి తీరవలసిందే. చన్నీటి స్నానాలు అయితే చేయక్కర్లేదు. ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేసినటువంటి ఆ కుంకుమని పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకోండి, ముఖాన బొట్టు పెట్టుకోండి. ఎవరైనా చేసుకోవచ్చు. పుని స్త్రీలనే కదా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు. అందులో ఏమనుమానం లేదు. ధనపరమైనటువంటి లోటుపాట్లు ఎవరికైనా ఉన్నా, ధనం కావాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ పూజ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మరి ఆడవాళ్ళకి మధ్యలో ఆటంకం వస్తుంది కాబట్టి ఆ ఆటంకం వచ్చిన 4 రోజులు తీసేసి మీరు నిరాటంకంగా మిగతా రోజులన్నీ కూడా పూజ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. దీపావళి అమావాస్య నాటి రాత్రి నుంచి చేసి మొదలుపెట్టండి పూజ. అక్కడి నుంచి మొదలుపెట్టి కంటిన్యూ చెయ్యండి. ప్రదోష వేళ మాత్రమే చెయ్యండి.